నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన టీడీపీ జిల్లా మహానాడులో పాలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం. ఆ రోజులో హైదరాబాద్ లో నిర్వహించిన మహానాడులో నాంపల్లి నుంచి నిజాం గ్రౌండ్స్ వరకు ర్యాలీగా నడిచిపోయిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. పెద్దయిన ఎన్టీఆర్ ఆశీస్సులతో దూబగుంట రోషమ్మ బాటలో సారా వ్యతిరేక ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్గొన్నాం. అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గా వ్యవహరించాను. ఉమ్మడి ఏపీలోని 22 జిల్లాలో సారా వేలం పాటలు నిర్వహిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రమే వేలం జరగకుండా విజయవంతంగా అడ్డుకున్నాం. నెల్లూరు మహిళల పోరాట పటిమ చూసిన ఎన్టీఆర్ విఆర్సి మైదానం నిర్వహించిన సభ సందర్భంగా సారా నిషేధితంతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఆ బ్రాండ్ కొనసాగుతూనే ఉంది. విజన్ హైటెక్ సిటీ ఐటీ అభివృద్ధి పరిశ్రమలు అంటేనే నారా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఐటీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యానని పీఎం నరేంద్ర మోదీ చెప్పడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఇప్పుడు మూడో తరంలో యువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం కూడా మాకు దక్కింది. ఇటీవల నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లోనూ నారా లోకేష్ బాబు కుటుంబానికి నరేంద్ర మోదీ 2 గంటల పాటు ఆతిథ్యం ఇవ్వడం గొప్ప విషయం. లోకేష్ బాబులోని నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, అభివృద్ధి కోసం పడుతున్న తపనను మోదీ గుర్తించారు. జగన్ రెడ్డి పాలన సాగిన 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదం. 2029 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం. నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారికి. ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది. ఈరోజుకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరంలే, ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ దేశంలో, ఒక ఐటీ సెక్టర్ కానీ, అభివృద్ధి కానీ, విజన్ కానీ, ఒక విజన్ 2020 అంటే, ఒక హైటెక్ సిటీ అంటే, ఇవన్నిటికీ మొన్న మోడీ గారు చెప్పారు ఐటీ గురించి. బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో ఒక మాట చెప్పాడు మోడీ గారు. కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నవాడిని నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు లోకేష్ బాబు గారు 3rd జనరేషన్. ఆయనతో కూడా యువగళం అన్నీ కలిసి పనిచేశాం. ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్నా లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు 2 hours టైం స్పెండ్ చేసాడంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి, యాక్టివ్ రోల్, ఆ కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తుండా. అట్లా ఎన్టీఆర్ గారు, బాబు గారు, లోకేష్ బాబు గారితో కలిసి మనందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది. నేనేమంటానంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 yearsలో. నిన్న ఒక మాట చెప్పాడు. రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తా అంట ఆయన పార్టీ. నేనైతే ఒక మాట చెప్తుండా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. మీరు ఇప్పుడు ఈరోజు మద్యం కేసులో బోఫోర్స్ ఎంత, 60 కోట్లు. 2G స్కామ్ ఎంత, అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు, డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు, కవితను జైలుకి పంపించారు. ఎంత, 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత 3,200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3,200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పా. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మనవల గురించి మాట్లాడటం. ఇంకొక మాట మాట్లాడినాడు,
వర్షా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు, ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. అరే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐబిపి తీర్మానం చూసా. 50 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 3 ఎకరాల 50 సెంట్లు ఎకరా 1 కోటి వర్షాకి ఇచ్చింది. మరి 50 లక్షలకి ఎకరా ఇస్తే రాజశేఖర రెడ్డి టైంలో ఫ్రీగా ఇచ్చింది ఉంది. ఒక ఇన్వెస్టర్, ఒక ఇండస్ట్రీ, ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ, ఉద్యోగాలు, ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అటువంటిది 50 లక్షలకి ఇస్తే 90 పైసలు, రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా. ఆ యలహంక ఎమ్మెల్యే, యలహంక అంటే తెలుసు మీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, 1 కోటి రూపాయలు కనిచ్చుంటే యలహంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు. నిన్న 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా. ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, సేమ్ రేట్స్కి దొరుకుతుంది. తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఒక్క చెర్లోపల్లి విలేజ్లో మేము పోయినాం. ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను. 27 మంది ఆ పంచాయతీలో ఆ మందు దాగి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ, మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్నీ గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు, భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు. ఒక కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం. ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కి వస్తే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ళ ఇళ్ళు, స్లాబులు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. మా రూరల్ శాసనసభ్యుడు ఆయన కృషితో నెల్లూరు నగరంలో నెల్లూరులో అనుసంధానంగా ఇక్కడ మెగిటూరు సింహపూర్ హాస్పిటల్ కల కూడా ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. అదేవిధంగా వెంకటస్వామి గుడికి పోయే కొలమూడు రోడ్లో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ విధంగా నెల్లూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి దిశలో ముందుకు పోతుంది. అదేవిధంగా అండర్ బైపాస్ రోడ్లు కూడా ఏర్పాటు చేసి నెల్లూరు ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎప్పుడు కూడా అనునిత్యం అర్ధరాత్రి అయినా సరే పట్టపగలు ఉదయం నుంచి రాత్రి దాకా కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతారు. తిరుగులేని విధంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆయన్ని నేను ఈ మహానాడు సందర్భంగా అభినందిస్తూ, నెల్లూరు నగరంలో ఇంకా కూడా బ్రహ్మాండంగా రోడ్లు డెవలప్మెంట్లు కూడా ఆయన ఉన్నప్పుడే అప్పుడు 500 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా పోయినసారి మంత్రిగా ఉన్నప్పుడే బ్రహ్మాండంగా రోడ్లు నెల్లూరు నగరం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా మిగిలి ఉన్న రోడ్లు కూడా ఏవి కూడా మిగలకుండా అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయవలసిందిగా నేను నారాయణ సార్ గారిని కోరుకుంటూ మీ అందరికీ నేను మనవి చేసుకునేది, ఈ మహానాడు సందర్భంగా నెల్లూరు నగరం ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. దానికి అందరూ సహకారం ఉంటుంది. మంత్రి నారాయణ గారు కానీ, అదేవిధంగా ఇంకొక మంత్రి మన ఆనంద రామనారాయణ కానీ, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కానీ వాళ్ళ సహకారంతో నెల్లూరు పట్టణాన్ని ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి పరుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయం
ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నామంటే మా దైవం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ఎవరైనా పార్టీల్లో గతంలో ఏదైనా సభలు చెప్పుకుంటే మహాసభలు అని చెప్పుకునేవాళ్ళు. మహానాడు అనే పేరు రూపుదాల్చిందే ఎన్టీఆర్ వల్ల. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ వ్యక్తి కూడా సాధించలేని విజయం మా నాయకుడు ఎన్టీఆర్ అప్పుడు 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కింది. ఆ విధంగా రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కిందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నా. అదేవిధంగా ఆయన పుట్టుక కానించి సినీ రంగ జీవితం కానించి ఎత్తుకుంటే సినీ రంగంలో ఏ నటుడు కూడా పోషించలేనటువంటి పాత్రలు పోషించి, అనితర సాధ్యమైన పాత్రలు పోషించి, అది హీరోగా కావచ్చు, విలన్ కావచ్చు, ఒకే నటుడు ఇటు హీరోగాను విలన్గాను చూపించి ఆ నైపుణ్యంతో ప్రజల్ని ఆకర్షించిన దాఖలాలు ఎక్కలేవు. ఇటు రావణాసురుడుగా, రాముడుగా, అదేవిధంగా సుయోధనుడుగా, శ్రీకృష్ణుడుగా, ఆ విధంగా అన్ని కోణాల్లో కూడా ఆయన ఆవాలతోటి ప్రజలు ఆకర్షించుకున్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ నటుడు కూడా పొందినటువంటి ఘనత ఆయనకి దక్కింది. ఈరోజు మనకు తెలిసి దశావతారాలు, భగవంతుడు దశావతారాలు. మేము ఆయన అభిమానులం, ఆయన బిడ్డలం, ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళం. మాకు కనపడే వ్యక్తి భగవంతుడు పుట్టించిన 11వ అవతారమే అదే ఎన్టీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. అందుకే ఈ సందర్భంగా, ఈ మహానాడు సందర్భంగా నేను కోరుకునేది మీ అందరి తరఫున అందరూ కూడా మన జిల్లాలోని శాసనసభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళ నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని చెప్తూ, జరగబోయే అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ఈరోజు ప్రతిపాదనలు పెట్టారు. నేను పెట్టే ప్రతిపాదన ఒకటే, ఈ మహానాడు తరఫున నా దైవం ఎన్టీఆర్కి ఇన్ని అర్హతలు ఉంటే కూడా ఈరోజు మీకు తెలుసు ఎప్పుడో లభించాల్సింది మా దేవుడి బిడ్డ బాలకృష్ణకి ఇప్పుడు లభించింది పద్మభూషణ్. అయినా సంతోషమే, ఎప్పుడో రావాల్సింది ఆయనకి. అదేవిధంగా మా దైవం ఎన్టీఆర్కి ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఇప్పటి వరకు ఆయనకి రావడానికి మేము చింతిస్తున్నాం. అభిమానులుగా ఎన్నో దీక్షలు చేశాం, కోటి సంతకాలు చేశాం, నిరాదీక్షలు చేశాం. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాడులో కూడా అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పంపిస్తూనే ఉన్నారు. అందుకే ఈసారి జరిగే కడప మహానాడులో నెల్లూరు జిల్లా నుంచి నేను మిమ్మల్ని అభ్యర్థించేది, రేపెటు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నగారు భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన పెట్టబోతారు. ఆ సందర్భంగా మన జిల్లాలోని పెద్ద నాయకులందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా నిలదించి అన్నగారికి భారతరత్న రావాలని చెప్పి, రాకపోతే ఏం చేయాలని చెప్పి కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా నెల్లూరు నగరంలో 40-50 పార్కుల వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆయన లాస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు పట్టణానికి తాగునీటి కోసం, అదేవిధంగా భూగర్భ డ్రైనేజ్ కోసం వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టి అవి అప్పుడు 90% పని పూర్తి అయిపోతే కొరవ 10% పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా ప్రజలు సరైన గుణపాఠం చెప్పి నెక్స్ట్ మళ్ళా మన నారాయణ గారిని 72,000తో అత్యధికమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈరోజు ఆ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి అయిపోయి ప్రజలకి అందుబాటులోకి వచ్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఏ కార్యక్రమం ఎత్తుకున్నా కూడా నెల్లూరు పట్టణంలో మొన్ననే ఈ మధ్య క్యాబినెట్లో భగత్ సింగ్ కాలనీలో ఎప్పటి నుంచో ఉంటున్న 30 సంవత్సరాల నుంచి ఉంటున్న పేద ప్రజానీకానికి పక్కా పట్టాలు ఏర్పాటు చేసి అవన్నీ కూడా మొన్నే
ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది భగత్ సింగ్ కాలనీలో. నెల్లూరు నగరంలో ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎక్కడెక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ పేదలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేయవలసిందిగా దానికి మీ అందరికీ సహకరించిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా అంటే మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి సంబంధించిన అనేక తీర్మానాలు ఇచ్చున్నారు. దాంతోపాటు అందరికీ సంబంధించిన కొన్ని తీర్మానాలు ఇక్కడ నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకవైపు ఫ్లోరైడ్ కంటామినేషన్ వాటర్, తీర ప్రాంతంలో భూగర్భ జలాలు వచ్చి కలుషితమైపోయి ఉన్నాయి. జిల్లా ప్రజలకి సురక్షితమైన మంచినీళ్ళ కోసం మనకు 2 రిజర్వాయర్స్ ఉన్నాయి, సోమశిల అలాగనే తెలుగు గంగ ప్రాజెక్ట్. ఒక 23 మండలాలకి సోమశిల నుంచి మరి ఒక 23 మండలాలకి తెలుగు గంగ నుంచి అందచేయడానికి జిల్లా నాయకులందరూ కానీ దీన్ని ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. మరి దీనికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ 8,398 కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిపిఆర్ని కానీ పంపించున్నారు. అయితే దీన్ని తొందరగా శాంక్షన్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తీర్మానాన్ని పంపిస్తున్నాం. అలాగనే డెల్టా నాన్ డెల్టా 2 పంటలకు నీరిచ్చే విధంగా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది. గత ఎన్నికల సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది. అలాగనే కందుకూరు కానీ ప్రకాశంలో కలపమని ఎమ్మెల్యే గారు పదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని అడుగుతూ ఉన్నారు. అయితే నాకైతే వ్యక్తిగతంగా కందుకూరుని వదలడం ఇష్టంలా. చాలా మంచి మనుషులు, మంచి రైతులు. అయితే సాధ్యం కాదు కాబట్టి గూడూరుని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. అలాగనే ప్రకాశంలో కందుకూరుని కలుపుతామని హామీ ఇచ్చారంట. ఓకే, సో ఇది తప్పకుండా ఇది కానీ తీసుకెళ్తాం. అలాగనే నెల్లూరులో కొత్త కలెక్టరేట్ భవనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆ కలెక్టరేట్ భవనం బ్రిటిష్ వాళ్ళప్పటి నుంచి ఉంది. అయితే దాన్ని మళ్ళా కొత్త భవనాలు కట్టడం కోసం అజీజ్ గారు కందుకూరుని కలుపుతామన్న వరకు వాస్తవమే, కానీ రామాయపట్నం బీపీసీఎల్ ఇండోసెల్ ప్రాజెక్టులన్నీ నెల్లూరు జిల్లావే. అది అవి మైనస్ చేసే కందుకూరు ఒకవేళ కలిపితే పోర్ట్ని అన్ని మనకు మైనస్ చేసి ఇస్తాం. సో అలాగనే కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడమైనది. అలాగనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనుపర్తిపాడు, ఇప్పుడు మనం ఉండే దగ్గరే, ఒక క్రికెట్ స్టేడియం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 28 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున వారితో సమన్వయం చేసి స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దగదర్తిలో ఎయిర్పోర్ట్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి దాన్ని తుంగలో తొక్కేసింది.
వాళ్ళకి ఏ అభివృద్ధి కానీ మంచి వాళ్ళకి కళ్ళకు కనిపించకూడదు. మంచి అనేదే, అభివృద్ధి అనేదే వాళ్ళకి అలర్జీ. సో దాన్ని పక్కన పెట్టేశారు. ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్ట్ని తొందరగా దాన్ని కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరుగుతుంది. అలాగనే జువెల్దెన్నలో ఫిషింగ్ హార్బర్ అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది. అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న పొట్టేపాళ్యం కల్సు వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది. అలాగనే ముత్కూరు మండలంలోని నేల్టూరులో అసంపూర్తిగా ఉన్న ఫిషింగ్ జెట్టీని మ్యారిటైమ్ బోర్డ్ పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది. అలాగనే మన దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తీర్మానం కానీ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మన బలపరచడానికి మన చేజర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ప్రతిపాదించిన నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన తీర్మానాలన్నింటినీ కూడా మీరు హర్షామోదాలతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. నాయకులందరూ కూడా ఇప్పుడు సంఘీభావం కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా పచ్చగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ ప్రాంగణాన్ని. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలా, ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చుకునేటట్టుగా దీన్ని తీర్చిదిద్దాలనేసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని అన్నీ తీసుకొచ్చి ఈ రోజున ఎవరైనా కూడా ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో పెడదామా అన్న ఆలోచన వచ్చే విధంగా వారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కూడా ఇక్కడంతా అనుభవమైనటువంటి పెద్దలందరూ ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. నా విన్నపం ఏంటంటే, నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బిట్రగుంటలో స్లీపర్ ఫ్యాక్టరీకి 3 మంత్రులు సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయిస్తే దాన్ని నామరూపాలు లేకుండా చేయడం జరిగింది సార్. మీకు అక్కడ మీకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి, తర్వాత మన పార్టీ సహాయ సహకారాలతోటి అక్కడ కూడా నడుస్తుంది. కాబట్టి రామనారాయణ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ మీరందరూ కలిసి అనుకొని దాన్ని మళ్ళీ పునఃప్రారంభించే విధంగా, బిట్రగుంట అంటే మినీ ఇంగ్లాండ్ లాగా ఉండేది, అటు దాన్ని మళ్ళీ ఆ సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దుతారని, రైల్వేకి సంబంధించినట్టుగా చేయాలని చెప్పని నేను కోరుతూ నాకు ఈ అవకాశం కలగజేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జిల్లాలో 10కి 10 నియోజకవర్గాల్ని ఎమ్మెల్యేలను గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపించినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించి ప్రతి పేదవాడికి గుడ్డ ఉండాలనేటువంటి ఆలోచన చేసి సామాజిక న్యాయం కోసం, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం అనేక విధాలుగా మరి ఈ రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్ది మరి నాడు అభివృద్ధి పదంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది,
ఏ విధంగా ఈరోజు మన అమరావతి ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, అదేవిధంగా పోలవరం ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి దయచేసి అందరూ కూర్చోండి. మహానాడికి కూడా ఓపిక లేదు ఈనాడు ఇంకా. చంద్రబాబు రండి, నాయుడు వచ్చి గారి కూర్చోండి. నాయకత్వంలో రాష్ట్ర ఒకటేసారి అభివృద్ధి మీటింగ్ అయిన పథంలో తర్వాత ముందుకు పోతా లంచ్కి ఉంది. లేయాలా? ఆ దిశలో ఆలోచన చేసినప్పుడు ఈనాడు మన ఎవరో యువ నాయకుడు వాలంటీర్స్ నారా లోకేష్ గారు ఆర్గనైజర్స్ ఎవరో మరి కూర్చోబెట్టిన కార్యకర్తల అందరినీ. సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇటీవల జరిగినటువంటి సభ్యత్వాల కార్యక్రమంలో దరిదాపు Discipline 40 ఉండాలా? సభ్యత్వాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి కావడం చాలా గొప్ప విషయం. నిరంతరం కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం, కార్యకర్తల యొక్క బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో జరగబోయేటువంటి 27, 28, 29 తేదీల్లో కడప ప్రాంతంలో జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ఏదికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.